నమస్తే. ఆంధ్ర రాష్ట్రంలో హాట్ టాపిక్ ఒకటి నడుస్తుంది. తిరుమల లడ్డూల తయారీలో జంతువు కొవ్వును కలిపారు గతంలోని. దాని గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని అప్డేట్ ఇస్తున్నారు. ఆ తప్పు చేసిన వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలుపుతున్నారు. ఏంటో చూద్దాం మనం కూడా. ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంటే ఆలోచిస్తున్నాం, మళ్ళీ కనీసం ఆ రోజు ఉన్నటువంటి 203 అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభిస్తాం. అది కాకుండా అన్నా క్యాంటీన్ ఆన్ చేసుకున్నారు, బాగానే ఉంది, చేసుకోండి. పేదవాడి కడుపు అన్నం పెడుతున్నారు, బాగానే ఉంది. అదే పేదవాడు విద్యా వైద్యం లేక చాలా మట్టుకు దూరం ఏమి ఆస్తులు అమ్ముకుని ఒక్కొక్క సందర్భాల్లో ప్రాణ త్యాగం కూడా చేస్తున్నారు, ప్రాణాలు సైతం వదిలేసుకుంటున్నారు. కొంచెం వీటి మీద కూడా కసరత్తు చేయండి. నేను చాలా సార్లు చెప్తున్నాను, మీరు హెల్త్ ఎడ్యుకేషన్ మీద మీరు అయితే కసరత్తు పెట్టట్లేదు. అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, నీకు ఈ పథకాలు ఇస్తున్నారు, కానీ రెండింటి మీద మాత్రం మీరు ఫోకస్ పెట్టట్లేదు. ప్రతి వీడియోలో మేము కూడా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి మీకు కొంచెం వీటి మీద కసరత్తు చేయండి, పెట్టండి అని. బట్ మీరు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. కింది వరకు నీళ్లు వేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలని ప్రయత్నాలు చేశాం. ఇది రాష్ట్రం, దేశం మొత్తం గుర్తించింది. ఇంకో పక్కన ఇది ఇచ్చిన ప్యాకేజ్ కూడా చూస్తే నేను ఒకటి ఆలోచించాను. పెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేసినాం. అలాంటి శుభ కార్యక్రమాలు కానీ పెద్దలకు ఓసారి మన పెద్దలు జరిపినప్పుడు మనం కూడా ఆలోచిస్తాం. మళ్ళీ వాళ్ళు గుర్తుపెట్టుకునే కార్యక్రమాలు కూడా పెట్టుకుంటాం. మీ పిల్లలు పుట్టిన రాజకీయ జీవితంలో ఇలాంటి కరుడు కట్టిన నేరస్తులు వాళ్ళంత ఇంత తప్పు చేశారని స్వయాన మీరే చెప్తున్నారు. కానీ అమలు చేయట్లేదు, పట్టుకోవట్లేదు. వాళ్ళందరినీ చట్టపరంగా యాక్షన్ తీసుకోవట్లేదు. చూసి చూన్నట్టు వదిలేస్తున్నారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు, డైరెక్ట్ చెప్తున్నారు. పని విధానంగా ఎంతవరకు చేశారని అడుగుతున్నాం మేము. మీరందరూ చెప్తున్నారు, ఎలా ఉందంటే దొంగోడు చేతికి తాళం ఇచ్చి వాడు నా దగ్గర తాళం లాక్కెళ్ళిపోయారు మహాప్రభ అన్నట్టు మీ గగ్గోలు పెట్టినట్టు మీరు చెప్తుంటారు. ఏమేం చేస్తున్నారో మీరే చూస్తున్నారు. కనీసం ఒకరికి భోజనం పెట్టలేరు, కానీ భోజనం పెట్టేవాళ్ళు కూడా అక్షయ పాత్ర లాంటి పవిత్రమైన సంస్థని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు దేశంలోని టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు ఇలాంటి దుర్మార్గులు. తిరుమలలో ప్రక్షాళన మొదలెట్టారు సార్, మీరు తిరుమలలో ప్రక్షాళన మొదలెట్టారు. నిన్నే ఒక ప్రూఫ్ వచ్చింది లడ్డూలో తయారవుతుందని. ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ ప్రభుత్వం. కళ్ళు తెరిచి అసలు ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చిందని మొత్తం వాళ్ళందరినీ కఠినంగా పట్టుకోండి అంటున్నాను. ప్రక్షాళన మొదలెట్టింది మీకు ఎంతగా 3 అంశాలు చెప్పాను. ఎంతమంది అన్యమతస్తులు ఉన్నారు, ఎంతమంది అక్కడ దోపిడీ జరుగుతున్నాయి, ఏ దేవుడి పేరు చెప్పుకుని ఎవరెవరు బాగుపడుతున్నారు, మొత్తం డేటా అంతా బయటకు తీయండి అని క్లియర్ కట్ గా నేను చెప్తున్నా కూడా మీరు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఏం చేయాలి నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తి కూడా అద్దులుంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో. మొత్తానికి ఏంటంటే నేను ఏం చెప్తున్నారో, ఎవరైతే తిరుమల అపవిత్రం చేశారో, లడ్డూల తయారు ఏవైతే అవినీతి చేశారో, ఎక్కడైతే ప్రక్షాళన ఏంటి తిరుమలలో దేవుడి పేరు చెప్పుకుని ఎంత అవినీతి జరిగిందో వీళ్ళందరినీ చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుపుతున్నారు. మీరు తెలపడం కాదు, కార్యాచరణ రూపొందించి వెంటనే యాక్షన్ తీసుకుని విత్ ఇన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళందరినీ చట్టపరంగా శిక్ష వేసి వీళ్ళందరినీ చట్టరీత్యా వీళ్ళందరినీ శిక్షించవలసిందిగా మేము కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా చేయవలసిందిగా మేము కూడా కోరుతున్నాం. వెంటనే అయితే యాక్షన్ అయితే అమలు చేయండి చంద్రబాబు నాయుడు గారు.